డోనర్ స్పర్మ్ని ఏ కండిషన్లో చేస్తాం? ఎవరైతే పేషెంట్ హస్బెండ్ ఎజుస్పోమియా ఉంది, ఎజుస్పోమియా అంటే జీరో స్పర్మ్ కౌంట్, కణాలు ఏమీ లేకుండా ఉన్నదాన్ని ఎజుస్పోమియా అంటే, ప్లస్ టీజా చేసిన తర్వాత కూడా టీజా ఆర్ టీజే టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ అంటారు, అది చేసిన తర్వాత కూడా స్పర్మ్స్ దొరకలేదు, స్పర్మ్స్ లేవు అనుకున్నప్పుడు వారికి డోనర్ సజెస్ట్ చేస్తాం. ఇంకొక కండిషన్ ఏంటంటే పేషెంట్కి జెనెటికల్ అబ్నార్మలిటీస్ ఏమైనా ఉన్నాయా, ప్రీవియస్ మెడికల్ హిస్టరీలో వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో జెనెటికల్ అబ్నార్మలిటీస్ వస్తే ఫ్యూచర్లో రాకుండా అవాయిడ్ చేయడం కోసం డోనర్ స్పర్మ్ని యూజ్ చేస్తాం. ఇంకా కొంతమంది పేషెంట్స్ హెచ్ఐవి పాజిటివ్ ఉంటారు, వాళ్ళకు కూడా ఈ సజెస్ట్ చేస్తాం. ఇంకా కొంతమంది పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా కౌంట్ తక్కువ ఉండి మార్ఫాలజీ కూడా చాలా మంచిగా లేకుండా పూర్ మార్ఫాలజీ ఉన్న స్పర్మ్స్తో ఇచ్చి చేసిన తర్వాత కూడా పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఫామ్ అయ్యి ఆర్ ఎంబ్రియోస్ మంచిగా ఫామ్ అయిన తర్వాత కూడా 2-3 టైమ్స్ ఫెయిల్ అయిన తర్వాత వారికి డోనర్ స్పర్మ్ని సజెస్ట్ చేస్తాం. సో ఇది కండిషన్. ఇది మనం ఐయుఎల్ఏ చేయొచ్చు, ఐవీఎఫ్లో కూడా చేయొచ్చు. సో ఐయుఎల్ఏ చేయాలంటే మనకి పేషెంట్ వైఫ్కి ట్యూబ్స్ అన్ని పేటెంట్ ఉండాలి, ఓవులేషన్ మంచిగా జరుగుతూ ఉండాలి, ఎండోమెట్రియం కూడా మంచిగా ఉండాలి. సో ఐవీఎఫ్ అంటే మనకు తెలుసు ట్యూబ్స్ బ్లాక్ అయి ఉండి ఎగ్స్ రిలీజ్ చేయడానికి మనం స్టిమ్యులేషన్ చేస్తాం. సో ఎగ్స్ని పికప్ చేసి దాన్ని మనం డోనర్ స్పర్మ్తో చేస్తాం. సో ఐయుఐ ఐవీఎఫ్లో మనం స్పర్మ్ డోనర్ని యూజ్ చేసుకోవచ్చు.